కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర గానామృతం పూజా విధానం. ముందుగా సంకల్పం చేసుకొని మనసులోని కోరికను స్వామికి చెప్పి ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి. ఈ గానామృతం చేయటం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇందులో శ్రీనివాస పద్మావతి కళ్యాణ ఘట్టం ఉంటుంది. ఈ పూజను 3, 5, 7, 9 వారాలు చేసుకోవచ్చు. ఈ గానామృతం చేసిన వారికే కాకుండా విన్నవారికి కూడా పుణ్యం లభిస్తుంది. ముందుగా ఈ పూజకు కావలసినవి తులసిమాల, లడ్డు, కొబ్బరికాయ, వడపప్పు, చలిమిడి, పానకం, పరవాన్నం ఇలా 7 రకాలు స్వామికి నివేదించాలి. ఈ పూజను మేలుకొలుపు పాటతో స్టార్ట్ చేసి వరుసగా 335 చరణాలు బుక్లో ఉన్న విధంగా పఠించాలి. మరలా రాత్రి దీపం వెలిగించి అష్టోత్తరం పఠించి నివేదన చేసి పవళింపు సేవ పాట పాడి పూజను ముగించాలి. స్వామివారికి తాంబూలం కూడా సమర్పించాలి. స్వామివారిని తులసి దళాలతో సువాసన గల పుష్పాలతో పూజించాలి. ఇక పిండి దీపాలు, అఖండ దీపం మన ఇష్టంతో కూడుకొని ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్